ప్రసంగం ఉంటుంది. అసెంబ్లీకి వచ్చే సమయంలో వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు సీఎం చంద్రబాబు. గవర్నర్ ప్రసంగం పూర్తయిన తర్వాత ఎన్డీఏ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం ముగిశాక కేబినెట్ భేటీలో పాల్గొంటారు ముఖ్యమంత్రి. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. రేపు వైసీపీ శాసనసభ పక్షం నిర్వహించే అవకాశం కూడా ఉంది. గత ఏడాది బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం సమయంలో అసెంబ్లీకి వచ్చారు జగన్. ఏడాది తర్వాత ఈ రోజు కూడా తొలి రోజు వస్తున్నారు. శాసన మండలి సమావేశాలకు మాత్రం యథావిధిగా వైసీపీ ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. వైసీపీ నేతలపై దాడులు, తిరుమల లడ్డు వివాదంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.